ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ మట్టుపెట్టినప్పటి నుంచి మిడిల్ ఈస్ట్ అగ్నికుండలా మారిపోయింది. ఇరాన్ ముందు నుంచి చెప్తున్నట్లు తమను టచ్ చేస్తే మామూలుగా ఉండదంటూ డైలాగులు చెప్పడమే కాకుండా చేసి చూపిస్తోంది. గల్ఫ్లోని ప్రతి దేశాన్ని నిలువున వణికిస్తోంది. దుబాయ్ అల్లకల్లోలంగా మారిపోయింది. ఖతర్ది అదే పరిస్థితి. ఇక తాజాగా కొనసాగుతున్న యుద్ధంలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. అసలు విషయానికి వస్తే కువైట్ శత్రు దేశానికి సంబంధించిన యుద్ధ విమానం అనుకుని కూడా అమెరికాకు చెందిన 3 F-15 జెట్ విమానాలను పేల్చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి వీడియోలను బట్టి చూస్తే ఆకాశం నుంచి పెద్ద రాయి కింద పడినట్లు కనిపించింది. అమెరికా కూడా 3 F-15 ఫైటర్ జెట్లను కోల్పోయామని సోమవారం నాడు తెలిపింది. పొరపాటును కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ షూట్ చేయడంతో 3 జెట్ యుద్ధ విమానాలు నేలకొరిగాయి. సిబ్బంది అంతా క్షేమమేనని పెంటగాన్ తెలిపింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి మిడిల్ ఈస్ట్లో అగ్గిరాజేసి ఎవరి దారిన వారు పోయారు. ఇప్పుడు ముస్లిం దేశాలన్నీ ఒకరితో ఒకరు కొట్టుకుంటున్నాయి. వైట్ హౌస్లో కూర్చొని ట్రంప్ తమాషా చూస్తున్నాడు. ఇక గత శనివారం నాడు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్, అమెరికా అంతమొందించిన తర్వాత నుంచి పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. మిడిల్ ఈస్ట్ ని అగ్నిగుండంగా మార్చేశారు. ఇక రంగంలోంచి ఇటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్లు తప్పుకున్నాయి. ఇక ఇరాన్ పట్టరాని ఆగ్రహంతో పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఎడతెరిపి లేకుండా క్షిపణులతో పాటు డ్రోన్లతో దాడులు చేసి నిలువునా వణికిస్తున్నాయి. అయితే గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్కు అండగా ఉండేందుకు అమెరికా, ఖతర్, ఇరాక్తో పాటు పలు దేశాల్లో తమ బేస్లనుంచింది. ఇక ఇరాన్, అమెరికా బేస్లు ఎక్కడెక్కడున్నాయో అక్కడ దాడులు చేస్తోంది. ఇక తాజాగా కువైట్ శత్రు దేశానికి చెందిన యుద్ధ విమానం అనుకుని పొరపాటున అమెరికాకు చెందిన F-15 యుద్ధ విమానాల్ని పేల్చేసింది. దీంతో అమెరికాకు చెందిన 3 F-15 జెట్ యుద్ధ విమానాలు కూలిపోయాయి. పెంటగాన్ చెబుతున్న సమాచారం ప్రకారం యుఎస్ ఫైటర్ జెట్లు ఇరాన్కు వ్యతిరేకంగా ఆపరేషన్లో పాల్గొన్నాయని, అయితే సోమవారం ఉదయం కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పొరపాటున శత్రుదేశానికి చెందిన యుద్ధ విమానం అనుకుని పొరపాటున తమ యుద్ధ విమానాల్ని పేల్చేసిందని తెలిపింది. ఇక పెంటగాన్ ఒక అడుగు ముందుకేసి ఇది ఫ్రెండ్లీ ఫైర్ ఇన్సిడెంట్ అని సర్ది చెప్పుకుంది. విమానం కూలుతున్నప్పుడు 6 సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని పెంటగాన్ తెలిపింది. కాగా ఇరాన్కు వ్యతిరేకంగా జరుపుతున్న ఆపరేషన్ని యుఎస్ సెంట్రల్ కమాండ్ పర్యవేక్షిస్తోంది. కాగా యుద్ధం మొదలై 3వ రోజు అమెరికాకు చెందిన F-15 ఫైటర్ జెట్లు ఆకాశం నుంచి కూలుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ వీడియోల్లో జెట్ విమానం పేలగానే పైలట్ పారాచూట్ ద్వారా విమానం నుంచి బయటపడుతున్నట్లు కనిపించింది. ఆకాశం నుంచి పెద్ద రాయి పడుతున్నట్లు కనిపించింది. ఫ్రెండ్లీ ఫైర్లో 3 జెట్ విమానాల్ని కోల్పోయామని పెంటగాన్ కూడా చెప్పింది. అయితే అమెరికా మిలిటరీకి కువైట్ ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వినియోగిస్తుందో తెలియదు. అయితే MIM-104 పాట్రియట్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీని అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు కువైట్ కూడా వాడుతోంది. ఇక పాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్వాన్స్ రాడార్ వ్యవస్థతో పనిచేస్తోంది. దాని కమ్యూనికేషన్ వ్యవస్థ ఎదురుగా వస్తున్న ఫైటర్ జెట్లు మిత్రదేశానికి చెందినవా లేదా శత్రుదేశానికి చెందినవా అని తెలుసుకున్న తర్వాత ఒకవేళ శత్రుదేశానికి చెందిందైతే మిసైల్స్ ద్వారా పేల్చేస్తుంది. ఇక తాజాగా కువైట్లో జరిగిన సంఘటన ఆందోళన కలిగించే పరిణామమే. అయితే అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారినప్పుడు, ఉదాహరణకు ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. అలాంటి సమయంలో సెన్సార్లు హై అలర్ట్ ఉంటాయి. అప్పుడప్పుడు ఈ సెన్సార్లు పసిగట్టడంలో విఫలమైతే ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయి. ఇక ఇండియా విషయానికొస్తే ఇలాంటి ఘటనే 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అప్పుడు జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బ్యాటరీ పాకిస్తాన్తో గొడవలు జరిగినప్పుడు హై అలర్ట్లో ఉంది. అదే సమయంలో MI-17 హెలికాప్టర్ జమ్మూ కశ్మీర్లో గుర్తించింది. అది శత్రుదేశానికి సంబంధించింది పేల్చేసింది. దురదృష్టవశాత్తు హెలికాప్టర్లో ఉన్న 6 ప్రాణాలు కోల్పోయారు. ఇక తిరిగి అమెరికా ఫైటర్ జెట్స్ విషయానికొస్తే కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్ వద్ద అమెరికా అతిపెద్ద మిలిటరీ ఇన్స్టలేషన్ ని ఏర్పాటు చేసుకుంది. అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఆ ఫైటర్ జెట్లు కూలిపోయాయి. ఆ ఫైటర్ జెట్ ఆకాశం నుంచి మంటలంటుకుని కిందకు పడుతున్న వీడియోని CNN ప్రసారం చేసింది. అయితే CNN అంచనా ప్రకారం ట్విన్ ఇంజిన్ కలిగిన ఈ యుద్ధ విమానం F-15E లేదా F/A-18 ఫైటర్ జెట్ అయ్యుండవచ్చని పేర్కొంది.
ఇక అమెరికా మిలిటరీ అధికారులు మాత్రం ఫైటర్ జెట్కు మంటలు అంటుకోగానే పైలట్ చాకచక్యంగా పారాచూట్ ద్వారా సురక్షితంగా భూమికి చేరుకున్నాడని తెలిపారు. ఇక సోషల్ మీడియాలో ఫైటర్ జెట్కు మంటలంటుకొని కింద కూలడంతో పాటు పైలట్ సురక్షితంగా బయటపడ్డ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక కువైట్ ఇంటిగ్రేటెడ్ పెట్రోలియం ఇండస్ట్రీస్ కంపెనీ కూడా తాజా పరిణామాలపై స్పందించింది. విమాన శకలాలు మీనా అల్ అహ్మదీ రిఫైనరీ లోపల పడ్డాయని పేర్కొంది. 2 కార్మికులు గాయపడ్డారని తెలిపింది. విమాన శకలాలు పడ్డ ప్రాంతానికి ఎమర్జెన్సీ టీంను పంపించామని కువైట్ అధికారులు తెలిపారు. ఇక కువైట్ విషయానికొస్తే శత్రు దేశాల నుంచి ఎడతెరిపి లేకుండా డ్రోన్లు రావడంతో తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వాటిని పేల్చేస్తున్నామని తెలిపింది. అయితే ఇలాంటి సంఘటన సైప్రస్లో బ్రిటన్కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ బేస్ అక్రోట్రీలో జరిగింది. ఈ బేస్పై డ్రోన్తో దాడి చేసినప్పుడు పరిమితి స్థాయిలో డ్యామేజ్ జరిగింది. ప్రాణాపాయం లేదని తెలిసింది. ఇక కువైట్ మిలిటరీ బేస్లో పనిచేస్తున్న అమెరికాకు చెందిన 3 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని పెంటగాన్ కూడా ఖరారు చేసింది. ఇక ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ కూడా తమ గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆయిల్ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని, దీంతో పాటు మిలిటరీ బేస్లపై దాడులు చేస్తున్నట్టు వెల్లడించింది. గల్ఫ్ రీజియన్ నుంచి ఆయిల్ ట్యాంకర్ల సరఫరాని అడ్డుకునేందుకు దాడులు చేస్తున్నట్లు వెల్లడించింది. స్ట్రెయిట్ ఆఫ్ హెర్మూస్ నుంచి చమురు సరఫరాకు ఆటంకం కలిగించాలనేది తమ ప్రధాన ఉద్దేశమని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా మిడిల్ ఈస్ట్లో భీకర యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో గ్లోబల్ ఏవియేషన్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. మిడిల్ ఈస్ట్లోని ఎయిర్పోర్ట్లన్నీ మూసివేశారు. అంతర్జాతీయ ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుబడిపోయారు. గతంలో ఇలాంటి సమస్య ఎప్పుడూ ఎదురుకాలేదు. కాగా గ్లోబల్ మార్కెట్లకు చమురు సరఫరా నిలిచిపోతే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతాయి. ఇక చమురు ధరలు పెరిగితే దాని వెంటనే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుడి జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతింటాయి. ఇక యుద్ధం విషయానికొస్తే సోమవారం నాడు ఇజ్రాయెల్ ఇటు టెహ్రాన్తో పాటు లెబనాన్పై ఏకకాలంలో దాడులు చేసింది. లెబనాన్ రాజధాని దక్షిణ బీరూట్లో పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇక ఇజ్రాయెల్ వాదన విషయానికొస్తే శనివారం నాడు ఐతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన తర్వాత హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్పై మిస్సైల్స్తో దాడులు చేశారని, దానికి ప్రతీకారంగా తాము దాడులు చేయాల్సొచ్చిందని వివరణ ఇచ్చుకుంది. ఇక ఇరాన్ మాత్రం ఒంటి చేత్తో ఇటు ఇజ్రాయెల్ అటు గల్ఫ్లోని అమెరికా ఎయిర్ బేస్లపై గల్ఫ్ దేశాలపై మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇక ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, జెరూసలేంలలో ఎయిర్ రైడ్ సైరన్లు వినిపించాయి. ఇక ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల అంతు చూస్తామంటూ రంకెలు విస్తోంది. ఖమేనీ మృతికి ప్రతీకారం తప్పదంటూ రగిలిపోతోంది.